శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమ. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈరోజు వారాహి నవరాత్రుల సందర్భంగా మనం సంకల్పం చేసినటువంటి సహస్ర చండీ యాగము అత్యంత శక్తివంతమైనటువంటి ఒక యాగము. ఈ యాగంలో భక్తులు యాగాలు ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు మనకు అందుబాటులో ఎవరైనా చేస్తున్నారు అనుకుంటే తప్పకుండా ఎక్కడ యాగం జరిగినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి మనకు తోచినటువంటి ఒక సహాయ సహకారములు అందించడం అనేటువంటిది మనం ఈ యొక్క సాంప్రదాయంలో చెప్పదగినటువంటి ఒక సూచన. ఎందుకంటే ఎప్పటికప్పుడు దాన ధర్మముల ద్వారా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక కర్మలు ఏవైతే ఉంటాయో దుష్కర్మలు, వాటి నుండి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యాగాలలో ఆవు నెయ్యిని మీరు పదే పదే అడుగుతున్నారు, గురువు గారు ఒకటే సిస్టమ్ పెట్టారు, 21,116 రూపాయలు, దీనికి సంబంధించి మేము ఆ కార్యక్రమానికి భరించగలమా అంటే, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆవు నెయ్యికి అయ్యేటువంటి ఒక మెయింటెనెన్స్ అనేటువంటిది పదే పదే ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాం. యాగములు జరగాలంటే కావలసిన ద్రవ్యాలు చాలా ముఖ్యం. అవి ఉంటేనే మంత్రం అంటే నేను ఎట్లాగో ఉచితంగా చెప్తాము, ఇక్కడ బ్రాహ్మణ దక్షిణ అట్లాంటిది ఏమీ లేదు. మిగతా కార్యక్రమాలు అంటే మీరందరికీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఎవరెవరికైతే తీవ్రంగా సమస్యలు ఉన్నాయో, ఉదాహరణకి వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఆ వ్యాపారంలో దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది, చాలా బాగా అదృష్టం కలిసి వస్తూ ఉంది. ఇటువంటి సమయంలో సడన్గా ఉన్నట్టుండి ఆ వ్యాపారంలో నష్టాలు రావటము, లేదా మనము ఎన్నో సంవత్సరాల పాటు దాచుకున్నటువంటి ఒక డబ్బులు, పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఒక ఆస్తిలో నుండో లేకపోతే మన కష్టార్జితంలో నుండో ఏదో దాంట్లో లాభం వస్తుందనే ఉద్దేశంతో ఆ యొక్క డబ్బును మనం పెట్టుబడి పెట్టి తద్వారా ఈ రూపాయికి రూపాయి పోగవుతుందన్న ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో ఆ డబ్బును వ్యాపార నిమిత్తంగానో లేకపోతే అప్పు రూపంగానో ఇతరులకు ఇవ్వటమో, ఈ విధంగా మన సమస్య ఎక్కడొస్తుందా అంటే, ఎటు తిరిగి డబ్బుతోనే ప్రతి సమస్య ముడిపడి ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఈ విధంగా ఉన్నప్పుడు మన చేతిలో ఉన్న డబ్బు మన దగ్గరే ఉంచుకుంటే తద్వారా ఒక ప్రశాంతత ఉంటుందేమో, కానీ దాని ద్వారా ఏదో రోజు మనం ఈ ఉన్న డబ్బుని దాచిపెట్టుకున్న డబ్బుని మెల్లమెల్లగా తీసి ఖర్చు పెడుతుంటే ఏదో రోజు ఖర్చు అయిపోతుంది. దానికంటే ఈ ఉన్న డబ్బుల్ని వడ్డీకి ఇవ్వడమా లేకపోతే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడమా, ఏదో రకంగా ఈ రూపాయిని మరలా అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఆలోచనలతో డబ్బులు పెట్టుబడి పెడుతూ ఉంటారు. దాంట్లో అదృష్టం కలిసి వచ్చినటువంటి వాళ్ళకు వస్తుంది, లేకపోతే ఏదో సందర్భంలో నష్టాలు అనేటువంటిది సంప్రాప్తమవుతూ, దానికోసం ఒక తప్పు కోసం ఆ సరిదిద్దడానికి ఆ అప్పు నుంచి ఇంకొక అప్పు నుంచి ఇంకొక అప్పు, ఇలా రొటేషన్ అనేటువంటిది జరుగుతూ జీవితం మొత్తం అప్పులమయం. ఇంకొంతమంది అంటారు అసలు అప్పే చేయకూడదు గురువు గారు అంటారు. నేనేమంటానంటే, నువ్వు చేసే అప్పు ఒక్కసారి నువ్వు చేసిన అప్పులో నుండి వారాహి అమ్మవారి యొక్క హోమం చేసి ఆ తీసుకున్న డబ్బుల్లో నుండి రాజశ్యామల సహిత వారాహి అమ్మవారికి నేను చెప్పినటువంటి ఒక 5 సంవత్సరాల మరి గోత్రనామార్చనలు 21,116 రూపాయలు 30 కేజీల ఆవు నెయ్యికి నువ్వు ఖర్చు పెట్టిన తర్వాత ఆ అప్పు చేసినటువంటి ఒక డబ్బు తిరిగి పొందటానికి, మరలా అది అభివృద్ధి అవ్వటానికి ఎటువంటి రోజుల్లో, ఉదాహరణకి మంగళవారం రోజు అప్పు చేయకూడదయా అంటారు. కానీ నేనేమంటానంటే, మంగళవారం రోజు, శనివారం రోజు, శుక్రవారం రోజు, గురువారం రోజు, ఇలా మీ పేరుతో మళ్ళీ తారాబలము చంద్రబలం ఇవన్నీ ఉంటాయి. వాటిని చూసుకొని అప్పు తెచ్చుకునే చోట సరైన పద్ధతిలో, ఉదాహరణకి మనం ఒక వాహనం కొంటున్నాం, ఆ వాహనం కొనే రోజుల్లో మంచి రోజును తెచ్చి మన వాహనాన్ని వాడుకుంటే 100 సంవత్సరాలైనా కూడా దాని ఎక్స్పైర్ డేట్ అయ్యేంత వరకు వాహనాన్ని మార్చం. ఇవాళ రేపు అలా కాదు. మార్కెట్లో కొత్త బండి ఏదొచ్చిందా, కొత్త మోడల్ ఏదొచ్చిందా, అది తెచ్చుకునే ఆలోచన కలగటం, దీనికి సంబంధించిన ఈఎంఐలు ఏదైతే వాయిదాలు ఉంటాయో అవి తీరక ముందే ఆ వాహనానికి ఏదో ప్రమాదం రావటమో, లేకపోతే నచ్చకపోవటమో, సెంటిమెంటో,
ఏదో రకంగా వాహనాలు పదే 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 మారుస్తూ ఉంటారు. అలా మార్చటం వల్ల కొత్తగా తిరిగే, ఒకప్పుడు పూర్వకాలంలో బాగా ఇక షెడ్డుకు వెళ్ళే పరిస్థితి వచ్చి దాన్ని మెయింటెనెన్స్ చేయలేక అమ్మేటువంటి ఒక పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు షోరూంలో నుండి బయటకు వచ్చి 100 కిలోమీటర్లు తిరిగే లోపు దాన్ని అమ్మేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏమిటయ్యా అంటే గ్రహస్థితి సరిగా లేదు అని అర్థం. మొత్తానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక డబ్బులు ఏదో రూపంలో ఖర్చు అయ్యేటువంటి ఒక పరిస్థితి. మరి ఇటువంటి క్రమంలో ఈ పెట్టుబడి అనేటువంటిది అది ఇంటి నిమిత్తంగా పెట్టడం, అద్దెలకు ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం, అద్దెలు సరిగా రాలేకపోవటం, లేకపోతే భూముల పైన పెట్టడం, ఆ భూములకి సరైన విలువలు రాకుండా ఆ తెచ్చిన చోట ఇబ్బందులు పడటం, ఇలా ఒక రకమైనటువంటి ఒక సమస్యలు ఏంటి ఎదురికి ఈ రకమైనటువంటి ఒక పరిస్థితులు అన్నిటికీ కూడా కారణం కుజ సంబంధమైన గ్రహం అని గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎటువంటి దుష్కర్మలైనప్పటికీ కూడా నివారణ చేయడానికి మంత్రశాస్త్రంలో ఆయా మాసాల్లో వచ్చేటువంటి ఒక ఫలాలు మనం ఏ విధంగా అయితే మనం స్వీకరిస్తామో భక్షిస్తామో అదే మాదిరిగా మనకు ఉండబడేటువంటి ఒక సమస్యలు తీరడానికి ఆయా కాలాల్లో ఆయా దేవతలను మంత్రశాస్త్రంలో ఉపాసన చేస్తే తప్పకుండా ఫలితాలు లభిస్తాయి. రాజశ్యామల అమ్మవారి సమయంలో ఆ అమ్మవారి నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిని పూజ చేయాలి. గుప్త నవరాత్రులు కనుక ఇది రహస్యంగా చేసేటువంటి ఒక విద్యలు కనుక వీటి సమయం వచ్చినప్పుడు ఈ అమ్మవారికి సంబంధించినవి వీటిని ఆచరించాలి. ఆషాఢ మాసం అమ్మవారికి భోగం, ఎంత భోగం అమ్మవారికి సమర్పిస్తే నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అంటున్నారు. నెయ్యి అభిషేకం చేస్తే అయ్యప్ప స్వామి వారి దీక్షలో ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు తీరుతాయి. ఎందుకు అంటే ఆ నెయ్యిలోనే అష్టైశ్వర్యాలు ఉన్నాయి. నెయ్యి దానం ఇవ్వడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే భారత భూభాగ అంతర్గత సమస్త పుణ్య నదీ తీరాలతో కూడినటువంటి ఈ భూభాగం మొత్తం కూడా దానం ఇచ్చినటువంటి ఒక ఫలితం వస్తుంది. అందువల్ల నెయ్యినే అడుగుతూ ఉంటాను నేను ఇక్కడ ఎక్కువ అందరికీ, నెయ్యి బెల్లము. తెలంగాణలో అమ్మవారికి సమ్మక్క సారల అమ్మవారికి మనం బెల్లం ఇస్తూ ఉంటాం. ఆర్థిక సమస్యలు తీరడానికి తులాభారం అమ్మవారికి ఇస్తే చాలా విశేషం. ఇక్కడ రాజశ్యామల అమ్మవారికి, వారాహి అమ్మవారికి, దశమహావిద్యా దేవతలకు మీరు రాలేకపోయినా మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అన్ని సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కేజీ చొప్పున మీరు బెల్లం దానం ఇవ్వండి. తప్పకుండా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ లభిస్తుంది, అందులో మొహమాటమే లేదు. ఇక్కడ ప్రతిదీ కూడా ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇతరత్ర కోర్టు సమస్యలు అవ్వచ్చు, నమ్మక ద్రోహాలు అవ్వచ్చు, మనతోటే ఉంటారు. మన అందుకే నేను మొదట్లోనే చెప్పా కదా, ఎవరి ముఖాన మంచివాళ్ళు ఎవరి ముఖాన చెడ్డవాళ్ళు అనేది రాసిపెట్టి ఉండదు. మనం భగవంతుడిని ఆరాధించటం వల్ల, భగవత్ అనుగ్రహం మనకు లభించటం వల్ల, భగవత్ శక్తి మనకు లభించటం ద్వారా మనకు ఉండబడేటువంటి ఒక కష్టాలు నష్టాలు ఇవేవి మన దగ్గరికి రాకుండగా మన జీవితం ధన్యమవుతుంది. ఎవరైనా కోరుకునేది ఏంటి? ప్రశాంతంగా ఉండాలి, నేను నా భార్య కుటుంబం ప్రశాంతంగా ఉండాలి, ఈ జీవితంలో నా బాధ్యతలు ఇక్కడ ఈ దేహాన్ని పొందిన తర్వాత ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా, అలాంటి స్థితి నాకు ఉందా లేదా? ప్రతి ఒక్కళ్ళు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. దేవాలయాలకి, యాగాలకి, పూజలకి ఎందుకు భక్తులు పెరిగారు? ఇన్ని లక్షల మంది దేవాలయాలకు వస్తున్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని స్థితిలో వస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మనకు సమస్యలు తీరుతున్నాయా లేదా అని యూట్యూబ్ ఛానల్లో అందరిని అడుగుతూ వాళ్ళ శక్తి కొలది అందరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ఉపదేశం తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు మంత్ర సాధన చేయండి. ఆ మంత్ర సాధన చేస్తున్నప్పుడు మీరు ఇన్ని విషయాలు తెలుసుకుంటూ మీరే ఉపాసనలో ఇన్స్టెంట్గా డబ్బులు కట్టి ఎన్ని రోజులు పూజలు చేయించుకుంటారు? అవి సక్రమైనటువంటి ఒక ఫలితాలు మీకు మీరే ఉపదేశం తీసుకున్నప్పుడు మీరు చేసే పూజ దాని ద్వారా కలిగేటువంటి ఒక లాభం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఒక్కసారి సద్గురువులను ఆశ్రయించి మంత్రోపదేశం తీసుకొని రోజు సాధన చేయండి. మనకు ఆకలిస్తే మనమే తినాలి, పక్కోడు తింటే తీరదు. అట్లనే ఇక్కడ కూడా ఇలాంటి కర్మలన్నిటినీ కూడా తొలగించే శక్తి మరి ఆ వారాహి అమ్మవారికి ఉంది. అందుకే ఈవిడ మంత్రిని, ఆవిడ దండిని. ఇటువంటి మహోత్తరమైనటువంటి ఒక సంకల్పాలన్నీ చెప్తూ సహస్ర చండీ యాగంలో ఆర్థికపరమైన అంశాల దగ్గర నుండి మొదలుకొని ఎటువంటి సమస్యలకైనా కూడా మనం ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా
వారాహి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులలో ముందుగా పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అమ్మవారికి అలంకారం చేయడానికి చీరలు, గాజులు, మరి మంగళ ద్రవ్యాలు, ఇవి ఎవరెవరు ఏది అమ్మవారికి ఇవ్వదలుచుకున్నారో ఈ యాగానికి సంబంధించిన దాంట్లో సహస్ర చండీ యాగంలో దరిదాపుగా ప్రతి ఒక్క అధ్యాయానికి అమ్మవారికి మంగళ ద్రవ్యాలు, చీరలు, పట్టు చీరలు ఇవన్నీ కూడా సమర్పణ చేయాలి. కాబట్టి అమ్మవారికి సహస్ర చండీ యాగంలో చీరలు ఇచ్చేటువంటి వాళ్ళు పసుపు, కుంకుమ, చాటలు, మంగళ ద్రవ్యాలు, గుమ్మడికాయలు, మంచి గుమ్మడికాయలు ఇవన్నీ అమ్మవారికి సమర్పించినట్లయితే కలియుగంలో చండీమాత అద్భుతమైనటువంటి ఒక వరాలు ఇస్తుంది. కాబట్టి ఎటువంటి దుష్ట ప్రయోగాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగుతాయి. మహోత్తరమైనటువంటి ఒక యాగశాలలో అద్భుతమైనటువంటి ఒక సంకల్పం రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం. అమ్మవారిని చూడండి ఎంత అద్భుతంగా మనకి దర్శనం ఇస్తా ఉందో. అమ్మని ఆరాధించటం వల్ల కలిగేటువంటి ఒక ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే సర్వరాజవశంకరి, సర్వ స్త్రీ పురుషవశంకరి, సర్వ దుష్ట మృగవశంకరి, సర్వ సత్వవశంకరి, సర్వలోకవశంకరి, అభిష్టం మే సర్వజనం మే వసమానయ స్వాహ. అమ్మవారి యొక్క చక్కటి చల్లని చూపు, అమ్మని ఆరాధించటం వల్ల కలిగే ఫలితాలు మనం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఆవిడ రాజభోగాలని ఖచ్చితంగా అందిస్తుంది. ఆవిడ యొక్క చూపు మన పైన పడితే చాలు. అందులో అమ్మని ఆరాధించటం అంటే యోగం ఉండాలి. ప్రతి దాంట్లో కూడా మనం ఏదో చేస్తున్నాము కార్యక్రమాలు అని కాదు, మనకి రాసి పెట్టి ఉంటేనే ఈ సన్నిధానంలో అమ్మవారిని పాదాది శీర్షాపర్యంతం, శీర్షాది పాద పర్యంతం అమ్మవారి యొక్క పాద పద్మములను ఆశ్రయించినటువంటి వాడికి ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఒక్కొక్క ఆయుధంలో అమ్మవారు ఎంత బాగా దర్శనమిస్తా ఉందో, 16 అడుగుల స్వరూపం అమ్మవారు మీరు బాగా గమనించినట్లయితే. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా మనం గమనించినట్లయితే మనం చేయవలసిందల్లా అమ్మని ఆశ్రయించి అమ్మ అనుగ్రహానికి అందరం కూడా పాత్రులమవుదాం. మరిన్ని విషయాలకు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులలో, అమ్మవారి యొక్క యాగంలో, వారాహి అమ్మవారి యొక్క పూజ, రాజశ్యామల అమ్మవారి యొక్క పూజ చేయటం వల్ల వచ్చేటువంటి యొక్క విశేషాలు అనేటువంటిది రోజు కొద్దిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. శ్రీమాత్రే నమః.